ఎల్పీ న్యూస్. నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మునగనూరు పేరుకే వైన్సూరు బంధు. ఏరులై పారుతున్న మద్యం అమ్మకాలపై పండుగల సమయంలో సెలవు ప్రకటించిన బెల్ట్ షాప్ నిర్వాహకులతో లాభం లేకుండా పోయింది. అధికారులు కూడా చూసి చూడనట్లు కొందరు, మామూళ్ల మత్తులో కొందరు, అధికారుల అండతో బెల్ట్ షాప్ నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. దీంతో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా బెల్ట్ షాపుల నిర్మూలన కలగానే మిగిలిపోయిందని, అమ్మకాలే లక్ష్యంగా ఆబ్కారీ శాఖ అధికారులు పనిచేస్తున్నట్లు తాజా అమ్మకాల లెక్కలు చెబుతున్నాయి. బెల్ట్ షాపులతో రోజు కూలీలు మద్యానికి బానిసై కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అధికారులు, ప్రభుత్వం తక్షణమే బెల్ట్ షాపులపై కన్నెర్ర చేసి అత్యాచారాలను అరికట్టాలని, ఎన్నికల సమయంలో చెప్పినట్లు బెల్ట్ షాపులపై కఠిన నిర్ణయాలు తీసుకొని మాట నిలబెట్టుకోవాలని సామాన్య జనం కోరుతున్నారు. ఇబ్రహీపట్నం నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. పాలన పక్కనెట్టి ప్రచారంలో పాలకుల తీరు ఇదే. అదునుగా రెచ్చిపోతున్న బెల్ట్ షాపుల నిర్వాహకులు కేసులు పెట్టినా మళ్ళీ అదే తంతు, మారని తీరు. అమ్మడం తప్పు అని మా విలేకరి అనడంతో అధికారులకు డబ్బులు ఇస్తున్నాం, యథేచ్ఛగా అమ్ముతాం అని సమాధానం ఇవ్వడంతో ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ తీరు అధికారుల అలసత్వానికి అద్దం పడుతుందని చెప్పవచ్చు. ఒకవైపు మద్యం, మరో పక్క గంజాయి విచ్చలవిడిగా లభించడంతో మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి దూరమయ్యేలా ఉంది. పాలకులు కూడా రోజులో కొద్ది సమయాన్నైనా ప్రజలపై పెట్టి కష్టాలను పట్టించుకోవాలని ప్రజలు చేతులు జోడించి మొరపెట్టుకుంటున్నారు.